మీకు ఒక లక్కీ పాయింట్ చెప్తాను నేనండి, లక్కీయెస్ట్ పాయింట్ చెప్తాను. దరిద్రుడండి వీడు, దేవుని సేవకుడు అంటాడు. దరిద్రం, వాళ్ళ పిల్లల్ని సరిగ్గా పెంచుకోలేడు, వాళ్ళ పిల్లల్ని సరిగ్గా చదివించుకోలేడు, దరిద్రపు సేవ అని వచ్చాడు దరిద్రుడు అని నిందిస్తాడు కదా. అది సేవకుడికి చాలా బాధ కలుగుతుంది. ప్రభువా, నీ సేవకుని ఎందుకు అవమానిస్తున్నారని. వినండి జాగ్రత్తగా. ఈ సేవకుడు ఎవరిని సేవిస్తున్నాడో ఆ దేవుడు దీన్ని ప్రెస్టేజ్ శిష్యువుగా తీసుకుంటాడు. అలా తీసుకుంటాడు. నా సేవకు నువ్వు దరిద్రుడు అంటావా అని చెప్పి అపర కోటీశ్వరుని చేస్తాడు ఈ దైవజనుని. హల్లెలూయా. వాడిని ఏం చేయడు, వాడి తర్వాత సంగతి. నా దాసుని దరిద్రుడు, నా బిడ్డని దరిద్రుడు అంటావా నువ్వు? చూడు నా బిడ్డను నేను ఏం చేస్తానని ఊహించిన రీతిలో దేవుడు ఈ దైవజనుడిని ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇతడు ఏదో గొప్పవాడని కాదు, ఇతడు ఒప్పుల కుప్ప అని కాదు, అన్యజనుల మధ్య అవమానించబడిన తన నామ ఘనత కొరకు దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మనం యోగ్యులమని కాదు, మనకు వచ్చే ఆశీర్వాదానికి మనం యోగ్యులమని కాదు. మనకు ఒక లక్కీ పాయింట్ ఏంటంటే, మనల్ని వాడు అన్నాడు కాబట్టి దేవుడు దాన్ని ప్రెస్టేజ్గా తీసుకుంటాడు. కాబట్టి ఎవడైనా వాళ్ళని అన్నప్పుడు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. డాడీ వైపు ఒకసారి చూస్తే చాలు. ఏమండి డాడీ అంటే, నోట్ చేసుకున్నాను రా, నువ్వేమి బాధపడద్దు, టైం వస్తుంది, యూ విల్ బి బ్లెస్డ్ అంటాడు అంతే. అప్పుడు వాడు అంటాడు, ఏరా మరి పోయిన సంవత్సరం దరిద్రున్నన్నావు, నా పిల్లల్ని చదివించుకోలేనంత బీదవాడినన్నా, ఇప్పుడు 10 మందిని చదివిస్తున్నాను, నేను 10 మందిని పోషిస్తున్నాను, ఇప్పుడేమంటావు? నరుల ఎదుట నన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం నేను సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంటున్నాడు ఆయన. హల్లెలూయా. సిగ్గుపడనివ్వడండి ఎప్పుడు కూడా, దేవుడు ప్రెస్టేజ్ తీసుకుంటాడు. అందుకే దావీదు ఏమంటాడంటే, ఆ షిమి దూషిస్తుంటే యోవాబు అభిషేలు ఏమన్నారు, ఒక్క మాటను ఏమవుతారు, షరూయా కుమారులు కదా వాళ్ళు, అక్క పిల్లలు ఏమవుతారు, మేనల్లు, మామయ్య అన్నమాట, దావీదు మామయ్య. యోవాబు అభిషేకులకు దావీదు ఏమవుతాడు అప్పుడు, మామయ్య అవుతాడు. అంటే అక్క పెద్దదై ఉండొచ్చు, సమాన వయసు ఉండొచ్చు దావీదుకి, అయినా మామయ్య. అవును. ఆ షిమి అలా దుమ్మెత్తిపోయాడు ఏంటి, ఒక్క మాట చెప్పు, ఆడ తల తీసేస్తా ఉంటే, వద్దురా బాబు, మీకు నాకు ఏం సంబంధం, దేవుడు వాడిని శపించమని అనుమతించడం, శపించని ఆ శాపాన్ని దేవుడు విని నాకు ఆశీర్వాదంగా మారుస్తాడని ఎంత రహస్యం కనిపెట్టాడో చూడండి దావీదు. ఏమండి, నేను చాలా హ్యాపీ. ఎవరైనా ఏమండి పాస్టర్ గారు మీకు సొంత చర్చి లేదు, ఏం సేవ అన్నారు అనుకో, నేను హ్యాపీ. ఎందుకంటే ఆ మాట పెద్ద ఆయన నోట్ చేసుకొని, సొంత చర్చి లేదంటావు, నువ్వు ఊహించలేని పెద్ద చర్చి ఇస్తాను అనుకుంటాడు.